ఒకటో సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనంలో దేవాతి దేవుడు మనుషుల పైరూపమును లక్ష్య పెట్టేవాడును కాదు, మనుషుల హృదయాన్ని లక్ష్య పెట్టేవాడును. నీ పైరూపాన్ని లక్ష్య పెట్టడు. నువ్వెంత గొప్పగా బైబిల్ పట్టుకుని కానీ, దేవుని సన్నిధికి వెళ్తున్నా కానీ, దేవుని సన్నిధిలో పనులు చేస్తున్నా కానీ, నీ హృదయము క్లియర్ కట్గా లేనప్పుడు, క్రిస్టల్ క్లియర్గా కనిపించినప్పుడు నిన్ను లక్ష్య పెట్టడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టిన రీతిగా నువ్వు మనుషుల యొక్క ఉద్దేశమును నువ్వు లక్ష్య పెడితే, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఎంత తేటగా ఉండాలో గుర్తుపెట్టుకో. పైరూపము, పైక్రియలు దేవుడికి నచ్చని ఉద్దేశాలు. నువ్వు పైకి ఎంత భక్తి చేసినా హృదయంలో హృదయ అర్పణ పరిపూర్ణత లేనప్పుడు నీ జీవితంలో భక్తి చేసిన వ్యర్థం. నీ హృదయంలో దేవుడు పూర్తిగా ఉన్నాడా? ఒకవేళ దేవుడు పూర్తిగా ఉంటే గనక నిన్ను దేవుడు లక్ష్య